లెక్క పెరుగుతుంది కానీ ఏమాత్రం తగ్గట్లేదు. పింఛన్లు కోత విషయానికి సంబంధించి ముందు 1,00,000 మంది అనుకున్నారు, 1,50,000 అనుకున్నారు. ఇప్పుడు ఇంకా టైం దగ్గర పడుతుంది కదా, ఇంకా రేపొద్దున్న 1వ తేదీని పింఛన్లు తీసుకోవాలి. ఇంకా పట్టుమని 15 రోజులు కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వచ్చిన లెక్క, అది కూడా సెర్పు, ఈ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు చేసిన సర్వేలో దాదాపు ఓవరాల్ గా చూసుకుంటే 3.5 లక్షల మంది వరకు అనర్హులు ఉన్నారు పింఛన్లలో అని. ఇందులో దివ్యాంగులు కూడా ఉండడం నిజంగా మరి అది చాలా దారుణం అనుకోవాలో, ఎందుకంటే వాళ్ళ పింఛన్లు కూడా తొలగించేస్తున్నారు అనేది. వాళ్ళలో అయితే ఒక ఆందోళన అయితే మొదలైంది. మొత్తం అన్ని పత్రికలు రాస్తున్నాయి ఆ వార్త. కొన్ని సాక్షి రాసింది నిన్నటి వరకు ఆ లెక్కను అనుకున్నా. ఇప్పుడు వాళ్ళ అధికారిక పత్రికగా ఫీల్ అయ్యే ఈనాడులోనూ అదే వార్త వచ్చింది, ఆంధ్రజ్యోతిలోనూ అదే వార్త వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కోతలు అయితే తప్పవు అనేది. కాకపోతే నిన్న రాసిన దాంట్లో చూసుకుంటే లాస్ట్ మినిట్ లో ఆపారు, కొంతమందికి మాత్రమే నోటీసులు ఇచ్చారు అనేది. కాకపోతే అనర్హులు ఏరివేత చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుంది. ఏం జరగబోతోంది, ఇదే కనుక జరిగితే నిన్నటి వరకు అనర్హుడు ఇప్పుడు అనర్హుడుగా మారబోతున్నాడు. ఇదే అంశమే చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా 3.5 లక్షల మంది పింఛన్లు కట్ చేయడం అంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుందేమో, అంటే ఒక పెద్ద రికార్డ్ అవుతుందేమో. నిజంగా అంతమందికి అనర్హులకి ఇచ్చేసిందా గత ప్రభుత్వం పింఛన్ అనుకోవాలా రేపొద్దున్న కట్ అయితే? మీరు ఎలక్షన్స్కి ఒక 2-3 నెలల ముందు అనుకుంటా ఇదే టాపిక్ వచ్చినప్పుడు మనం మాట్లాడినప్పుడు నేను చెప్పా, లేదా ఎలక్షన్స్కి ఒక 2 ఏళ్ల ముందు అనుకుంటా, జగను అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు స్టేట్మెంట్లు ఇవ్వటం, అప్పుడు తెలుగుదేశం జనసేన ఆందోళన చేసినాయి అనర్హులకి పింఛన్లు ఎత్తివేతకి నిరసనగా. నిన్నటిదాకా అర్హులైన వాళ్ళు ఇప్పుడు అనర్హులు ఎట్లా అవుతారు అని చెప్పి నేను అప్పుడు కొన్ని పాయింట్స్ ప్రస్తావించా. ఇప్పుడు ఇవాళ పేదోడు 4 రూపాయలు సంపాదించుకున్నాక ధనవంతుడు అవుతాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇవాళ కారు డ్రైవరు ఈ డ్రైవింగ్లో వచ్చినటువంటి డబ్బుల్ని దాచుకుని, అందులో గవర్నమెంట్ రకరకాల పథకాలు వచ్చినాయి కదా, ఆ పథకాల డబ్బులన్నీ పెట్టి కారు కొనుక్కోగానే అతను ధనవంతుడి కింద లెక్కలోకి వస్తాడు. అప్పుడు ప్రభుత్వం ఆ విధానాలు మార్చుకోవాలి. డ్రైవరు ఓనర్ అయినా పర్లేదు, అతను నెల సంపాదన 30,000 40,000 లోపే ఉంది కాబట్టి ఇవ్వాలి పెన్షన్ అనేది. మామూలుగా అయితే కనుక అతనికి ఆ రూల్ ప్రకారం అయితే ఎత్తేస్తారు, అది కామన్గా. కానీ ఈ జగన్కి ఇది చేత కాదు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, అతని పార్టీ వాడు పట్టించుకోడు. అదే చంద్రబాబు అయితే చూడండి, ముందు ఫస్ట్ పింఛన్లు దొంగలు ఉన్నారు అని చెప్పి ఫస్ట్ పత్రికల్లో రాస్తారు. ఆ రాసిన తర్వాత చంద్రబాబు దాన్ని పట్టించుకోలేదని చెప్పి కూడా మళ్ళీ వాళ్ళే వార్త రాస్తారు. ఆ వార్త రాసిన కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు దృష్టికి విలేకరులు తీసుకెళ్తే విలేకరులు చూద్దాం అది కనుక్కుందామన్నారు. ఆ తర్వాత సంబంధిత శాఖకు ఆదేశించారు. ఆ ఆదేశించిన తర్వాత ఆ శాఖతో ముందు ప్రైమరీగా చెక్ చేపిస్తారు, ప్రిలిమినరీగా, అదేది ర్యాండమ్ చెక్ అంటారు. అట్లా ర్యాండమ్ చెక్లో ఒక 2%, 3%, 5% ఉందని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారని చెప్తారు. ఆ ర్యాండమ్ చెక్లో కావాలని చెప్పి ఎవరైతే ఇట్లాగ పార్టీ వాళ్ళు లేకపోతే అనర్హులు అని చెప్పేసి కొంతమందిని తీసేయించడానికి ప్లాన్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని మొత్తం రివ్యూ చేస్తున్నామంటారు. తద్వారా లక్షల మందికి తీసి అవతల పడేస్తారు. కానీ ఆ టైంలో ఇప్పుడు జగన్ టైంలో అయ్యయ్యో వాళ్ళ పింఛన్ తీసేస్తున్నారే అనర్హులు అని చెప్పి నిన్నటిదాకా అనర్హులు అని రాసినటువంటి వాళ్ళందరూ రేపు వాళ్ళందరూ దొంగలు, పింఛన్దారులు దొంగ పింఛన్లు తీసుకున్నారు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఒక బ్లేమ్ గేమ్ నడుపుతారు. ఇంకోటి పోలీసులు ఎదురుగుండా పెడతారు, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎదురుగుండా పెడతారు, భయపెట్టేస్తారు, వాడు మాట్లాడడానికి కూడా వణికిచ్చేస్తారు. చివరికి ఆ పింఛన్ తనంతట తాను వదులుకోవాలా, లేకపోతే కనుక వాడి మీద కేసు అని బెదరేస్తారు. మీరు చూసుకుంటుండండి. అలాగే ఒక సిస్టమేటిక్గా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. ఇతనికి ఇదంతా చేత కాదని నేను చెప్పా అప్పుడే. మనం ఈ గత కొన్ని 6 నెలల నుంచి మాట్లాడుకుంటుంది కూడా అదే. ఇప్పుడు అదే కదా నిజమైంది. ఫైనల్గా ఏమైంది, పింఛను ముందు ఇప్పటికి మీరు ఒక 5-6 సార్లు డిబేట్ పెట్టినట్టున్నారు. ఇప్పటివరకు 1,00,000 అనుకుని ఇప్పుడు 3.5 అనేసరికి పెద్ద సంఖ్య అయిపోయింది కదా. 1,00,000 ఆల్రెడీ తీసేశారు. అదే ఇప్పుడు జగన్ పింఛన్లు ఇచ్చినప్పుడల్లా ఆ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఈ రోజున ఇంత పింఛన్లని. దాన్ని బేస్ చేసుకుని ఆంధ్రజ్యోతి స్టోరీ రాసేది. 30,000 మందికి కోత, 50,000 మందికి కోత, 1,00,000 మందికి కోత, ఇదిగో క్రిందటి నెలలో రాసింది ఎట్టుంది, ఈ నెలలో రాసింది ఎట్టుంది. అట్లాగే లబ్ధిదారులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా తగ్గినప్పుడు ఆ తగ్గించారు, ఇదిగో ఇంతమందికి కోత అని రాసేది కదా అప్పుడు. అప్పుడు జగన్ తప్పు అదంతా తగ్గించడం. ఇప్పుడు పింఛన్దారుడు తప్పు, వాడే దుర్మార్గుడు, వాడే రాక్షసుడు. కాబట్టి ఇప్పుడు ఆ పింఛన్దారు ఎవరన్నా మాట్లాడారో ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కలిపి మీద పడిపోతాయి. పోలీసా, రెవెన్యూనా, మున్సిపాలిటీనా,
శర్ప, మహిళా సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ వీళ్ళందరి మీద పడిపోతారు. వాడు వణికిపోవాలి. వణికిపోయి నాకు వద్దురా బాబు పింఛన్ ఈ గోడంతా ఎందుకు అనుకోవాలి. అది సృష్టిస్తారు ఇప్పుడు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటి సార్, ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒక టైం ఇస్తానంటున్నారట, వివరణ కోరుతున్నారు, సరైన వివరణ లేకపోతే తీసేస్తారు అనేది వీళ్ళు రాసుకొస్తున్నారు. ఎవరైనా మేము అర్హులు అని చెప్తారు తప్ప అనర్హులు అని చెప్పరు కదా. పీక మీద కత్తి పెట్టి నీ అంతటా నువ్వు వెనక్కి తీసుకుంటావా లేకపోతే నీ మీద కేసు పెట్టమంటావా అని చెప్పడానికి టైం అది. అంతేనా? వాళ్ళంతటా వాళ్ళే రాసియాలి, అయ్యా నేను ఇదివరకు అర్హుడినేమో కానీ ఇప్పుడు అనర్హుడిని, ఇప్పుడున్న నా ఆర్థిక పరిస్థితి రీత్యా దయచేసి నాకు పింఛన్ తీసేయండి అని చెప్పి వాళ్ళు రాసిస్తే ఓకే, లేదంటే లోపలేస్తామని వెదరేయడం అనమాట. బేసిక్గా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నిజంగా చట్టబద్ధంగా ఓ మాట అనుకుందాం, దాని పేరేంటి సదరం సర్టిఫికెట్ ఏదైతే వికలాంగులకి ఇచ్చే సర్టిఫికెట్, అందులో 90% దాకా వైకల్యం ఉంటే 15,000 ఏమో ఇస్తారు, మామూలుది ఉంటే 6,000 రూపాయలు అంత ఇస్తున్నారు ఇప్పుడు. అది తప్పుడు డాక్యుమెంట్ సమర్పించాడు. సదరం సర్టిఫికేట్ మనం రాసుకోం కదండి, డాక్టర్ రాసియాలి. డాక్టర్ కనుక అంగవైకల్యం తప్పు రాసి ఇచ్చుంటే డాక్టర్ మీద చర్య తీసుకోమనండి, దమ్ముంటే ఆ డాక్టర్లందరి మీద యాక్షన్ తీసుకోమనండి, కేసులు పెట్టమనండి రేపు పొద్దున. యాజ్ ఫర్ నామ్స్ తప్పుడు డాక్యుమెంట్ సమర్పించినందుకు డాక్టర్ ఉద్యోగం నుంచి తీసేయాలి రూల్ ప్రకారం. రెడీనా? అప్పుడు ఇప్పుడు ఆ రూట్లో ఏమైనా వెళ్తారేమో, డాక్టర్లని మీరు సో రాజకీయ నాయకుడు చెప్తే నేను ఇచ్చాను సర్టిఫికెట్లు అని చెప్పండి, అప్పుడు మిమ్మల్ని వదిలేస్తామని చెప్పి వాళ్ళ చేత రాజకీయ నాయకుల మీద ఎవరన్నా పోరాడితే వాళ్ళ మీద కేసులు పెట్టిస్తారేమో. బేసిక్గా ఇక్కడ జరిగేది ఏంటంటే ఒకవేళ సాధారణంగా మానవతా దృక్పథంతో ఎట్లా ఉంటుందండి, ఇప్పుడు కొంచెం కాలు అవుడుంది, 30% అవుడు 40% అవుడికి అయితే కనుక ఎలిజిబిలిటీ ఉందనుకోండి, ఓ 10 చూసి చూడనట్టు వదిలేస్తారు వీళ్ళు కూడా, ఇబ్బంది పడుతున్నారులే అనేసి. ఇప్పుడు అది డాక్టర్ తప్పు అంటున్నాం. బేసిక్ సమస్య ఏంటంటే పింఛన్లను తగ్గించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 45 లక్షల మందికి ఏమో ఇస్తుంది కేంద్రం. వాళ్ళు నాకు ఐడియా ఉన్నంత వరకు 1,200 నుంచి 1,500 ఎంత ఇస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో ఎక్కువ ఇచ్చేవాళ్ళు వాళ్ళు, ఇదివరకటి రోజుల్లో వాళ్ళకి తక్కువ 800 ఉండేది. 800 ఉన్నప్పుడు ఇక్కడ 2,000 ఇచ్చేవాళ్ళం మనం. అది వాళ్ళు పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు కరెక్ట్గా నాకు ఫిగర్ ఐడియా లేదు కానీ ఆ మధ్యన పెంచారు అన్నటువంటి విషయం అయితే మనం కూడా వీడియో చేసుకున్నాం. కాబట్టి పింఛన్ పెంచారు, ఎంతమందికి ఇస్తున్నారు అనేది ఒక ఐడియా లేదు. ఇప్పుడు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఏంటంటే మ్యాక్సిమం కేంద్ర పథకాలనే అందజేస్తూ రాష్ట్రపు భారాలు తగ్గించుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే రేషన్ 2 రకాలు రావాలి. మోడీ బియ్యం 5 కిలోలు ఫ్రీ, రేషన్ బియ్యం 5 కిలోలు సపరేట్ కదా. ఇదివరకు 2 ఇచ్చారుగా, ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. కరోనా టైంలో 2 ఇచ్చారుగా, కరోనా తర్వాత కూడా 2 ఇచ్చారు కదా. 2 ఇచ్చినప్పుడు ఏమైంది, కేంద్రం ఇస్తోంది 85 లక్షల మందికి, మిగతా 60 లక్షల మందికి 2 కలిపి భారం భారీగా పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకని జగన్ టైంలోనే తెలివిగా కేంద్రం బియ్యం ఒక్కటే ఇవ్వడం ప్రారంభించారు, రూపాయి కూడా తీసుకోవడం మానేశారు. కేంద్రం ఎట్లా ఉచితంగా ఇస్తుంది కాబట్టి వీళ్ళు కూడా జనం అడగల, ఫ్రీగా వస్తుంది కదా, 5 ఎత్తున్నారా 5 ఎత్తున్నారంటరా, ఏదోవరకు 10 ఇచ్చారు తీసేశారా అని. మేబీ దాని కారణంగా కూడా ఓడించడంలో కీలక పాత్ర అయి ఉండొచ్చునేమో, మనకు తెలియని నిశ్శబ్దంగా జరిగినటువంటి అంశం అది. ఇప్పుడైతే ఒక 5 కిలోలు ఇస్తున్నారంట అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద భారం కేవలం 60 లక్షలదే. మిగతా ఇప్పుడు వాళ్ళకి కూడా 2 ఇవ్వాలి కదా లెక్క ప్రకారం అయితే, ఆ 2 వదిలేశారు అంటే రేషన్ బియ్యం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకుంది, కేవలం కేంద్రానికి వదిలేసింది. ఇప్పుడు అందులో 60 లక్షలు ఎక్స్ట్రా వాళ్ళని తగ్గించాలన్నదే రేషన్ కార్డులు ఏరివేతకి ఒక సూత్రం. నెంబర్ 1. రెండవది, ఇప్పుడు దాన్ని చెడగొట్టడం కోసం ఈ రేషన్ బియ్యం రచ్చ డ్రామా చేయటం చేసేసి దానివల్ల కార్డుల్ని ఆపే ఇచ్చే ప్రయత్నం, లేదా వాడంతటా వాడే తీసుకోవడం మానేసేటటువంటి ప్రయత్నం, ఇది ఒకవైపు నడుస్తుంది. రెండో పక్కన ఇది నడుస్తుంది ఇప్పుడు పింఛన్లు. ఈ పేదవాళ్ళకి సంబంధించినటువంటి పథకాల విషయంలో 2 పద్ధతులు ఉంటుంది. చంద్రబాబు తెలుగుదేశం స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఒకటి, అన్ని రూల్స్ పాటించాలంటారు, నీకు సంపూర్ణ అర్హత ఉంటేనే అన్నటువంటి రూట్లోనే ఉంటారు వీళ్ళు. ప్లస్ ప్రతిపక్షానికి తావెవరు మొదటి నుంచి కూడా, ప్రతిపక్షం వాళ్ళకి వీళ్ళకి సరెండర్ అవుతాం లేకపోతే వీళ్ళకి అనుకూలంగా అన్నావు మారతారు భవిష్యత్తులో పెన్షన్ తీసుకుని అంటే మాత్రమే ఇస్తారు. ఇదివరకు కూడా జరిగింది అదే.
అదే గనక ఇదివరకు రాజశేఖర రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా పేదల విషయంలో పార్టీలను లైట్ తీసుకుంటారు. లోకల్ లీడర్లు ఎవడన్నా చేయొచ్చు, కానీ మ్యాక్సిమం రాష్ట్ర స్థాయి నిర్ణయాల్లో పార్టీలకు అతీతంగా ఇవ్వమని చెప్తారు వీళ్ళు. ఇళ్ళు అయినా మీకు అంతే, చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇళ్ళు అయినా, రేషన్ కార్డులైనా, రేషన్ అయినా, లేకపోతే సంక్షేమ పథకాలైనా పార్టీలకు అతీతంగా ఇచ్చాడు జగన్. ఇప్పుడు పార్టీల వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం వీళ్ళు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మేబీ ఇందులో 2 కోణాలు ఉంటుంది. ఒకటి, ఇది తగ్గించి తెలుగుదేశం అనుకూలరికి ఎక్కువ ఇచ్చుకోవటం. రెండోది, టోటల్గా 10 లక్షలు 20 లక్షలు తగ్గించుకోవడం. రాష్ట్ర భారం సంపద సృష్టిలో భాగంగా ఈ ఖర్చులు తగ్గించడం. రేపు పొద్దున్న దీని మీద మళ్ళీ మీకు పుంకాను కథనాలు వస్తాయి. జగన్ వల్ల ఇంత దోచిపెట్టేశారు పింఛన్ల విషయంలో, దాన్ని ఆపేసి చంద్రబాబు నాయుడు సంపద సృష్టించారు. అట్లాగే రేషన్ది కంట్రోల్ పెట్టేటప్పటికి సీరియస్గా జగన్ దోచి పెడుతుంటే దాన్ని ఆపేటప్పటికి ఎంత మిగిలిపోయింది, ఇది పరిపాలన అంటే అని చెప్పి రాబోయే రోజుల్లో స్టోరీలు వస్తాయి. అవును అవును. కానీ ఒకటిసారి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందంటే ఈ సదరన్ సర్టిఫికెట్ల వ్యవహారం ఒక అతిపెద్ద తలనొప్పి అవుతుంది వికలాంగులకి. ఎందుకు అంటే ఇంతకు ముందు వీళ్ళందరూ జిల్లా ఆసుపత్రి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ ఉందనుకోండి, కాకినాడ GGH లో ఒక డాక్టర్ ఉంటాడు. ఆయన మాత్రమే అంటే ఆ రౌండ్ సీల్ స్టాంప్ వేసే అధికారం ఉన్న డాక్టర్ మాత్రమే ఈ సదరన్ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే, ప్రతి డాక్టర్కి వెళ్తే ఈ సర్టిఫికెట్ ఇష్యూ చేయరు. ఇక్కడ జిల్లాలో ఉన్న 4 మూల ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి ఆ సర్టిఫికెట్ తీసుకొని ఇంకా లైఫ్ లాంగ్ మనకి సర్టిఫికెట్ ఉంటే చాలు, అన్ని పథకాలు వస్తాయి అనుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దానికోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి క్యూలు కట్టాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే ఇందాక మనం నిన్న కూడా చర్చించుకున్నాను దీని గురించి, తర్వాత నేను మాట్లాడితే గ్రౌండ్ లెవెల్లో తెలిసింది ఇది. దానివల్ల మళ్ళీ ఇప్పుడు సర్టిఫికెట్ ఇష్యూ చేయడానికి కూడా ఆ సదరు డాక్టర్ భయపడుతున్న పరిస్థితి, రేపు రండి మాపు రండి అని తిప్పుతున్న పరిస్థితి. అటువంటి వాళ్ళు పెన్షన్లు ఇప్పుడు హోల్డ్లో పెడతారంట. అంటే ఇది ఈనాడు రాసిన వర్డ్ నేను చెప్తున్నా. అది తేలే వరకు హోల్డ్లో పెట్టి పింఛను తర్వాత ఇస్తారంట. అలా అనుకుంటే చాలా ఇబ్బంది కదా సార్, ఒక రకంగా అది చాలా హింసనాలేమో వీళ్ళకి. గ్యారంటీ ఇప్పటికి వాస్తవంగా సర్టిఫికెట్ మీరు తెచ్చుకో అని చెప్పి ఒకళ్ళే ఇచ్చేటప్పటికే పెద్ద సమస్య అయిపోయింది. అవును, అది కూడా ఆర్ఓ ఎవరో ఉంటారు దాంతో. అది ఆ కన్సర్న్ ఎవరైతే అథారిటేటివ్ ఉంటారో అథారిటేటివ్ వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ 2 కోణాలు. ఒకటి, వాళ్ళు ఆపేస్తారు. మేబీ నేను అనుకోవడం అయితే అందరికీ ఆపరు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళని కంటిన్యూ చేస్తారు. వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు లేదా తెలుగుదేశానికి అగెనిస్ట్గా ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళకి ఆపేస్తారు పెన్షన్లు. ఆపేసేసి ఈ పాయింట్ తెర మీదకి తీసుకొని వస్తారనమాట. ఇది ఇట్లాగా. దానికి రీజనింగ్ ఏంటంటే, నువ్వు అది వచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున వాళ్ళు గొడవ చేశారనుకోండి, ఎవరైనా గొడవ చేయగానే మేమేమో ఆపేసామా, దీంట్లో తేడా చేస్తున్నారు, అతి చేస్తున్నారు, 3.5 లక్షలు తేడా వచ్చినాయి, ఆ పర్సన్కి అది సరే కరెక్టో కాదో వెరిఫై చేయమన్నాం, చేసి అతను జెన్యూన్ అయితే తీసే మళ్ళీ ఇస్తారు. ఏంటంటే ఈలోపు దాంట్లో రాక్షస ప్రభుత్వాన్ని నడిపారు, దోచి పెట్టారు వాళ్ళందరికీ. ఇదే పదాలు ఉంటాయి, దబాయిచ్చేస్తారు. ఈ దబాయింపుతో పింఛన్లని యాక్సెప్ట్ చేపిస్తారనమాట. రాజకీయంగానే చూడాలా సార్ ఇది ఒక రకంగా? ఎందుకంటే వాళ్ళు కేసులు పెట్టుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ వేరు. మధ్యలో ఈ పింఛన్లు తీసుకునే అమాయకులు బలైపోతున్నారు ఇక్కడ ఒక రకంగా. వీళ్ళ మీద కూడా ఈ ప్రతీకార రాజకీయంగానే చూడాలి ఇది. అంటే రాజకీయ కోణంలో చూడటానికి కాదు, సంపద సృష్టిలో చూడాలి ఇది. రూపాయి మిగుల్చుకోవడం. జగన్ పోతే పోయింది. ఇప్పుడు రాజశేఖర రెడ్డిని అప్పుడు కొంతమంది అడిగిన వాళ్ళలో నేను కూడా ఉన్నా. మీరు ఇస్తున్న దాంట్లో కనీసం 10-20% మా కళ్ళకు కనబడుతున్నదే అనర్హులు ఉన్నారు, మీరేం వైట్ రేషన్ కార్డు అని చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళి ఎవడో వెరిఫై చేయలేదు. అక్కడికి వచ్చి ఎక్కడైతే రేషన్ కార్డులు తీసుకునే చోట ఉందో అక్కడికి రమ్మనమన్నారు మీరు. జనాలందరూ అక్కడికి బారులు తిరుగుతారు. నేను ప్రత్యక్షంగా చూసాను వైట్ రేషన్ కార్డులు, పింక్ కార్డులు ఇచ్చినప్పుడు. నేను వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళినప్పుడు క్యూ లైన్లో ఉన్నాం. అప్పుడు లేదని చెప్పేసి పిలిచి ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీకు ఎంతండి సంపాదన అంటే అప్పుడు ఏదో 10,000 రూపాయలు నాకు నెలకి జీతం ఉంది. TV9లో ఉన్నా నేను అప్పుడు. 11,500 ఎంతో జీతం ఉంది. ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఏడాదికి మనం 1,50,000 దీంట్లో ఉంటుంది. అప్పుడు ఎంత 45,000 రూపాయల సంపాదన ఉంటేనే వైట్ రేషన్ కార్డు అనమాట. అతను ఆ మాట అని చెప్తే అలాగేదని మనది అట్లా కాదు కదా, మాకు పింక్ కార్డు ఇవ్వండి అన్న. ఏముందండి ఇప్పుడు ఎవరికైనా మేమన్నా చూస్తామో చూపెట్టచ్చామా, ఇచ్చేస్తాను వైట్ రేషన్ కార్డు అన్నాడు. వద్దు, ఏ అర్హత ఉంటే ఆ కార్డు ఇవ్వండి, అసలంటూ నాకు ఇంతవరకు రేషన్ కార్డు లేదు, ఇప్పుడు ఒకటి వచ్చింది కదా అంటే ఐడెంటిటీ కోసం పనికొత్త అంతే, నేనేం రేషన్ తీసుకోవాలనుకుంటుంది. అప్పటికి అరకిలో 16 ఇచ్చేవాళ్ళు దాంట్లో పింక్ కార్డు.
అంటే ఆ పింక్ కార్డే తీసుకున్నాను కానీ నేను వైట్ తీసుకోను. ఎందుకు, మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం, ప్లస్ మనం హానెస్ట్గా ఉండాలన్నట్టు. ఆ తర్వాత చూసుకుంటే బోల్డ్ అంతమంది అనర్హులు అట్లా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను అప్పుడు రాజశేఖర రెడ్డి సాధారణంగా ఎక్కడికి వచ్చిన ప్రెస్ మీట్లు పెడతాడు కదా, ఆయనతో ఇంటర్వ్యూలు కూడా చేశాను నేను చాలాసార్లు. అడిగినప్పుడు ఆయన ఈ మాట అన్నాడు అనమాట, ఉంటుందమ్మా 20% 30% తేడా వస్తుంది, కానీ 70% మందిని చూడాలా, 20-30% మంది చూడాలి డెమోక్రసీలో. ఒక పెద్ద పథకం రన్ చేసేటప్పుడు లక్షలాది మందితో కొంతమంది అనర్హులు ఉంటారు, వాళ్ళు కూడా తింటారు, బతుకుతారు, అంతే కదా. జగన్దైనా అదే యాటిట్యూడ్ ఉంటుంది. అర్హులు అనర్హత అనేటటువంటి దాంట్లో తేడా ఉంటుందని తెలియదా జగన్కి? పక్కా లెక్క కనబడుతుంది కదా. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం అయితే మన రాష్ట్రంలో 10% మంది మాత్రమే పేదవాళ్ళు. మనకున్న 1,90,00,000 మందిలో 1,60,00,000 మంది 1,70,00,000 వేసుకుందాం, 17 లక్షల మంది పేదవాళ్ళు ఉండాలి. కానీ కేంద్రమే 85 లక్షలు ఇప్పుడు 90 లక్షల మందికి ఇస్తుంది రేషన్. రాష్ట్ర ప్రభుత్వం 1,47,00,000 నుంచి ఇప్పుడు 1,56 మంది దాకా ఇచ్చారంటున్నారు రేషన్ కార్డు. ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ అయితే 60 లక్షలు 55 నుంచి 60 లక్షలు అక్కడే తేడా కనబడుతుంది కేంద్రానికి రాష్ట్రానికి. ఇక రాష్ట్రంలో లెక్కలో చూసుకుంటే ఇంకా చాలా తేడా కనబడుతుంది. నిజంగా అయితే వాళ్ళందరూ అనర్హులే, కానీ ఒకసారి ఆ పథకాన్ని పొందిన వాడు అది పోగొట్టుకుంటే ఎలాగ ఉంటుంది వాళ్ళ ఓటింగ్ పర్సెంట్ సిస్టమ్. నువ్వు పెట్టకపోతే తప్పులే, నువ్వు పెట్టిన తర్వాత నోటి దగ్గర ముద్ద తీస్తే వాడు వ్యతిరేక అవుతాడు ఖచ్చితంగా. అది ఎంత తీస్తారు వీళ్ళు అనే దాని మీద ఆధారపడుతుంది. అంటే వీళ్ళు మేబీ నేను అనుకోవడం ఏంటంటే కేవలం వైసీపీ వాళ్ళదే తీస్తారు, వాడు ఎట్టాగు ఓటేయడు కదా, ఇచ్చినా కూడా వాళ్ళది తీసిన 40% వైసీపీ వాళ్ళు కదా. 40%లో రియల్ పేదవాళ్ళైన ఒక 20% మందిని ఉంచొచ్చు, 20-30%. ఓ 10% మంది తీసేశారనుకోండి, 1,30,00,000 ఓట్లు పడ్డాయి జగన్కి. ఓ 30 లక్షల మందికి పీకేశారనుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి 30 లక్షలకు సంబంధించిన ఆదాయం మిగిలింది. ఓట్ల పరంగా వాళ్ళ వల్ల ఇలా పోయేదేం లేదు. అన్ని ప్రతిదీ కూడా లెక్కల్లో ఓట్లలో ఈక్వేషన్ వేస్తారు, అక్కడ ఏసీనే చేస్తారు. అదే కదా. కాకపోతే ఇంకా సిద్ధంగా ఉండాలి, పింఛన్ పోయినా సరే ఇంకా మాట్లాడితే కేసు పెడతారనే భయంతో ఉండాలి, సిద్ధంగా అవడం కాదు. పింఛన్ తీసేస్తున్నానంటే అయ్యా ప్రిపేర్ చేస్తున్నట్టుగా ఉంది అంతే. ఇప్పుడు పింఛన్ తీసేస్తున్నామన్నారు అనుకోండి, ఎవరు నోటీస్ ఇచ్చారనుకోండి, బాంచందర కాల్ముక్త మన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడిని శిష్యుడినేనయ్యా నేను, లేకపోతే మీ పార్టీలో తిరుగుతానయ్యా నాకు ఇవ్వండి అయ్యా అని అడుక్కోవాలి, కానీ అట్టట తీసేస్తావు నువ్వు అని అడగకూడదు. ఎదురు తిరగకూడదు, ఎదురు తిరిగితే కేసులు పడతాయి అన్నమాట. రైట్ రైట్. చూద్దాం, మొత్తానికి రోజు అనుకున్నదే, కాకపోతే ఆ సంఖ్య పెరుగుతోంది. పింఛన్ ఎంతమంది కట్ చేస్తారు కోతలు, ఇప్పటికే నోటీసులు ఇస్తున్నారంట. దాదాపు ఇప్పటికే ఒక 500 మందికి ఎంతమంది నోటీసులు కూడా అందాయి అనేది వివరణ కోసం. మరి ఆ వివరణ వాళ్ళని సంతృప్తి పరిచేలాగా ఎలా ఉండాలి అనేది కూడా మేబీ రేపు ఎల్లుండే బయటకు వస్తుందేమో. మొత్తానికి ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అయింది పింఛన్దారుల్లో. జనవరి 1వ తేదీన పింఛన్ తీసుకుంటామా లేదా అనేది. తీసుకున్న వాళ్ళు కంటిన్యూ అవుతారు, లేని వాళ్ళు ఇంకా వాళ్ళకి మళ్ళీ వాళ్ళ తిప్పలు తప్పవేమో చూద్దాం.